నాయకుడు అంటే దారి చూపించేవాడు మాత్రమే కాదు, అందరినీ సరియైన దారిలో తీసుకువెళ్ళేవాడు. భవిష్యత్తు పట్ల అవగాహన, బాధ్యతాయుతంగా ఉండటం, నిజాయితీ మరియు నైతికత, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. సంఖ్యాకాండంలోని ముఖ్యమైన 3 నాయకుల గురించి ఈ వీడియోలో చూద్దాం. 12 మంది వేగులవారు కానానుకు వెళ్ళారు. అందులో 10 మంది మాత్రం వెనక్కి తిరిగి వచ్చి ఇలా చెప్తున్నారు, మనం చచ్చిపోతాం, వాళ్ళు రాక్షసులు అని ఏడ్చారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం తిరిగి వచ్చి జనాన్ని ధైర్యపరిచారు. ఆ దేశం చాలా మంచిది, దేవుడు మనతో ఉంటే వాళ్ళు మనకి రొట్టె ముక్కలతో సమానం అని గర్జించారు. ఆ నమ్మకమే వారిని 40 ఏళ్ల తర్వాత వాగ్దాన భూమిలోనికి తీసుకువెళ్ళింది. చివరిగా మోషే 40 ఏళ్ళు ప్రజలను భరించిన గొప్ప నాయకుడు. తన సమయం అయిపోయిందని తెలిసి స్వార్థం లేకుండా తన శిష్యుడైన యెహోషువను నాయకుడిగా ప్రకటించారు. తన చేతులు అతని మీద ఉంచి ఆశీర్వదించాడు. ఒక నాయకుడు అంటే తన తర్వాత మరొక నాయకుడిని తయారు చేసేవాడు అని మోషే నిరూపించాడు.